ముఖ్యమైన విషయం ఏమిటంటే తాండూరు టౌన్లో అయినా తాండూరు మండలాల్లో అయినా ఇన్ని అగత్యాలు జరిగినాయి. అంటే తాండూరు టౌన్లో ఒక అమ్మాయిని ట్రాప్ చేయడం, 2 మండలాల్లో అగత్యాలని చెప్పలేని నా నోట్ నుంచి ఇంత జరిగినా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ కుటుంబీకులని కలిసి పరామర్శించే దాఖలాలు కూడా ఎమ్మెల్యే గారికి లేదు ఇంతవరకు. 8వ వార్డు కౌన్సిలర్ అయిన ఎప్పటికీ యాక్టివ్గా ఉండే సోషల్ సర్వీస్ చేసే మన కౌన్సిలర్ జావేద్ గారు ఈరోజు మాతా శిశు హాస్పిటల్కు వచ్చి అక్కడ సందర్శించడం జరిగింది. అయితే అక్కడ ఉన్న సమస్యలను చూసి ఆయన దాని గురించి ఏమేమి మాట్లాడుతున్నారో మనం అతన్ని అడిగి తెలుసుకుందాము. చెప్పండి జావేద్ గారు, ఏం చేస్తున్నారు, ఏమేమి చూసారు? తాండూరు పట్టణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు 8వ వార్డులో ఉన్న గల MCH మాతా శిశు హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే అసలు నేను నమ్ముతలేను, ఇది మా కేసీఆర్ ప్రభుత్వం కట్టిన హాస్పిటల్స్ అయినా అప్పుడు ఉన్నట్టు మెయింటెనెన్స్ అనేది, మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు అస్సలు లేదు. ఇక్కడ చూస్తే వాష్రూమ్లలో చూస్తే మొత్తం నల్లలన్నీ ఓపెన్ ఉన్నాయి. పైన స్లాబ్ వెళ్ళి చూస్తే గడ్డి మొలకలు మెలిచినాయి మొత్తం పైన. మీ ఇప్పుడు వీడియోస్ వస్తాయి మీకు అందరికీ. అవి అసలు మెయింటెనెన్స్ అనేది జీరో. డాక్టర్స్తో మాట్లాడితే సరిగా రెస్పాన్స్ లేదు. పేషెంట్లని ప్రతి చిన్నదానికి హైదరాబాద్ తరలిస్తామంటుండ్రు. అంటే పీడియాట్రిక్ ఉన్నాడు, పీడియాట్రిక్ సర్జన్ లేనంటుండ్రు. ఏదైనా ఆపరేషన్ ఎమర్జెన్సీ ఉంటే చేయలేని పరిస్థితి లేదు మాకుంటా అంటుండ్రు. మందులకు కూడా బయటికి పంపిస్తుడు. అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేస్తుంది, మన ఎమ్మెల్యే గారు ఏం చేస్తుండ్రు? అసలు ఇంత ఉన్నారా ఎమ్మెల్యే గారు తాండూరులో? ఇంత పెద్ద హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇదొకటి, DH హాస్పిటల్, 2 హాస్పిటల్స్లో అసలు ఎలాంటి సదుపాయాలు అనేటివే లేవు. బెడ్లు చూస్తే అట్లున్నాయి, పేషెంట్ల పరిస్థితి ఇట్లుంది. డాక్టర్స్ ఏమో అసలు ఉన్నారా లేనట్టే ఉన్నారు. ఇప్పుడు మీరే చూసిండ్రు కొన్ని రోజుల నుంచి ఎన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. చిన్న దానికి హైదరాబాద్ పంపుతా అంటున్నారు. హైదరాబాద్ పోయే లోపలనే ఎక్కువ మరణాలు అవుతున్నాయి. అసలు ఏం చేస్తుండ్రు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము? మన రేవంత్ రెడ్డి గారి పాలనలో, మన ఇక్కడ తాండూరులో మనోరెడ్డి గారి పాలనలో అసలు ఏం ఇంత దారుణమైన పరిస్థితి ఆ తాండూరుకి? ఒకప్పుడు ఎట్లుండే? ఒకప్పుడు MCH హాస్పిటల్ అంటే అందరికీ, ప్రతి ఒక్కరికి ప్రాణదాతలాగా నిలుస్తుండే. ఇప్పుడు ఇది MCH హాస్పిటల్ లేదు. ఇప్పుడు యమరాజు అడ్డలాగా ఉంది. ఇప్పుడు అంటే ఇక్కడ వచ్చిందాడే సావడం తథ్యం అన్నట్టు తెలుస్తుంది. ఎందుకు ఇట్లా? రెండోది, తాండూరులో ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఇన్ని అగత్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 2 మండలాల్లో ఇంత పెద్ద ఘోరాలు జరిగింది. మైనర్ బాలిక పైన ఇట్లా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచో వచ్చి తాండూరులో నివసిస్తున్న కొందరు బయటి అదర్ స్టేట్స్కి వచ్చి ఇక్కడ ఉన్న అమ్మాయిలని ట్రాప్ చేస్తుండ్రు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? మన తాండూరు ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు? ఇంతవరకు సందర్శించలేరు. ఎక్కడ ఏం జరుగుతున్నాయి? ఒక ప్రెస్ మీట్ లేదు. అసలు కాంగ్రెస్ సంబంధించిన ఒక నాయకుడు లేడు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం ఇప్పుడు తాండూరులో. ఇట్లయిపోయిందంటే ఇప్పుడు ఇది మన తాండూరు అనేది ఒక వెనుకబడిన ఏరియా లాగా అయిపోయింది. అంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వలస స్టార్ట్ అయిపోయింది, వేరే ఏరియాలకి పోవడం మనుషులు బతకనికి. అరే హాస్పిటల్ రావాలన్నా భయం, ఏ ఆఫీస్కి వెళ్ళాలన్నా భయం. ఎలాంటి రెస్పాన్స్ అనే లేదు పేద ప్రజలకి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది పేద ప్రజలకు అండగా ఉందా, లేకపోతే అక్రమార్కులకు అండగా మారిందా? నేను తాండూరు ప్రజలతో కోరుకునేది ఒక్కటే, మార్పు అనేది తథ్యంలో ఉంది. అవినీతి అనేది చాలా ఘోరంగా నడుస్తుంది. ఈ మార్పు ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. వ్యతిరేకత ఆందోళనంగా ఎట్లా మారుతుందో మీరు కొన్ని రోజుల్లో చూస్తారు. కావున మీకు చెప్పేది ఒకటే, అధికారులతో అయినా, తెలంగాణ ప్రభుత్వంతో అయినా, ఇక్కడున్న ఎమ్మెల్యే గారితోనైనా, చైర్పర్సన్ అయినా, ఎవరితో కోరుకునేది ఒక్కటే, ఇవన్నీ చూసి దీన్ని మార్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పేద ప్రజలకు మీరు రిప్రజెంటేటివ్గా ఉండి నిలబడి వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. ఇవి ఇవ్వలేనలా మీరు ఎందుకు, మీ పదవులు ఎందుకు? మీకు కోరుకునేది ఒకటే, ఇంకా ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ ఇట్లే జరుగుతుంటే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ నాయకులం అందరూ కలిసి పెద్ద ఆందోళన దిగి ప్రజలతో మీ ముందర నుండి నిలబడి ధర్నాలైనా ముట్టడిలైనా అన్ని చేస్తాము. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే తాండూరు టౌన్లో అయినా తాండూరు మండలాల్లో అయినా ఇన్ని అగత్యాలు జరిగినాయి. అంటే తాండూరు టౌన్లో ఒక అమ్మాయిని ట్రాప్ చేయడం, 2 మండలాల్లో అగత్యాలను చెప్పలేని నా నోట్ నుంచి ఇంత జరిగినా కూడా
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ కుటుంబీకులని కలిసి పరామర్శించే దాఖలాలు కూడా ఎమ్మెల్యే గారికి లేదు ఇంతవరకు. స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఇదే జారి పడితే కాదు, దీనివల్ల స్లాబ్కి ఇబ్బంది కాదా? ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది కదా. స్లాబ్కి ఇబ్బంది కాదా? చూడు ఇది ఎన్నో కోట్లు పెట్టి కట్టించిన హాస్పిటల్ ఇది. ప్రజాధనాన్ని ఇట్లా వృద్ధా చేస్తే ఎట్లా చెప్పండి? మెయింటెనెన్స్ కింద కాదు పైన కూడా చూడాలి కదా. మెయింటెనెన్స్ ఎవరు ఉన్నారు దీనికి? చేయకుంటే మెయింటెనెన్స్ ఎవరు ఉన్నారా ఇక్కడ? ఒక్కరోజు ఇది మెయింటెనెన్స్ ఎవరు చేయకుండా ఎక్కడ పోతాం అంటున్నావు కదా? మెయింటెనెన్స్ ఎవరు? ఘోరం అవుతుంది కదా. ఇప్పుడు వర్షాకాలం లేకని ఇన్ని నీళ్ళు वो मेंटेनेंस कौन है पूछो, साफ सफाई वाला कौन है पूछो. కదా మొత్తం శానిటరీ మీదే కదా. మరి ఏంది ఇట్లుంది ఇది? చేస్తే మళ్ళీ అయింది అంటున్నావా? చేస్తే మళ్ళీ అయిందా? ఈ వారంలో వాటర్ నిండి అయితే అవి మొత్తం అంటే ఈ వారంలోనే అయిపోయింది ఇది. వచ్చేటప్పుడు అవుతాయి. ఇగో ఇది వారంలోనే వేసినాం కదా ఆల్రెడీ. ఇంత గడ్డి మొలుస్తుందా వారం? గడ్డి అట్లనే. మేము కూడా అంటే మీరు ఉన్నారే దానికి. అరే ఎవరున్నారు జుమ్మేదారు? వాళ్ళే చేయాలి. ఎంతగానం పీకాలంటే పీకాలి. మొత్తం వాగులాగా అంటే నీళ్ళు డ్రమ్లకి పడి వస్తాయన్నా. మేము కూడా ఎంత అయితే క్లీన్ చేయాలి. మేము కూడా మేము చేసినాం కదా. చెప్పేది మేము అర్థం చేసుకో. నిదానంగా మాట్లాడు. ఇప్పుడు నిండినే అనుకో, నువ్వు శానిటైజర్ మీరే కదా. ఇది మీ పనే కదా. మాక్సిమం ఇది చూడాలి కదా, రెగ్యులర్గా చూడాలి కదా, రెగ్యులర్గా చూడాలి కదా. మీ బాధ్యత కదా. బాధ్యతనే అడుగుతాం. మీకు పెద్దగా మేము అంటలేము. మీ బాధ్యత కదా. ఇప్పుడు ఇట్లా ఉంది పరిస్థితి. కింద జనాలు ఉన్నారు. ఫ్లాట్ మెల్లమెల్లగా డ్యామేజ్ అయ్యి కూలిపోయింది అనుకో. నైజీ ఇది వారం రోజుల నుండి లేదు. ఇది ఏళ్ల తరబడి అట్లనే ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో హాస్పిటల్ మళ్ళీ ఇంత గడ్డి పెరిగింది కదా. ఇంత గడ్డి పెరిగింది కదా. ఇగో ఇంత పెద్దగా అయింది కదా గడ్డి. ఇప్పుడు హాస్పిటల్ ఏరియానే సరిగా లేకుంటే దోమలు అవి ఇవి ఉంటే వేరే ఏరియా ఎట్లా ఉండాలా? నువ్వు ఎప్పుడు క్లీన్ చేయించిన ఫోటోలు ఉన్నాయా? దానివి ఉంటాయి కదా. దగ్గర ఉన్నాయి కదా. ఎన్ని రోజుల కింద చేసే డేట్ ఉంటుంది కదా. डेट रहता है देखो जावेद, जिस दिन साफ करे उस दिन का डेट रहता है उनके पास. మళ్ళీ ఏళ్ల నుండి అట్లనే ఉన్నట్టున్నది ఇది. ఒకటే వేస్తున్నామా, మీరు కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ కదా, సూపర్వైజర్ కదా. ఇప్పుడు దీనివల్ల డ్యామేజ్ అవుతుందా కాదా? అవుతుందా కాదా? అదొక్కటే క్వశ్చన్. ఇప్పుడు దీనివల్ల చిన్న డ్యామేజ్ అవుతుందా పెద్ద డ్యామేజ్ ఉందా? పెద్దనే డ్యామేజ్. ఇప్పుడు మీరేమంటే దానికి ఆన్సర్ ఏమంటే దీనికేమన్నా వసతి కావాలా? जावेद దీనికేమన్నా टाकी देखो साफ है क्या? కావాలా? टाकी 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 के अंदर का ఏమంటున్నా? वाटर टैंक्स సరే మీరు నేనేమంటున్నా, మీ స్టాఫ్ ఎక్కువ కావాలంటే అడిగి తీసుకోండి. ఇంకేమన్నా సొల్యూషన్ చేయాలి. ఏమన్నా చేయాలి కదా మీరు. నేనేమంటున్నా, మీ పైన నేను వేస్తలేను, మీరు చేస్తలేను అంటలేను. ఇప్పుడు ఈ వాటర్ పోనీకి ఏమన్నా అది బంద్ ఉందా? మళ్ళీ స్లోప్ లేదా? దీనిపైన మళ్ళీ ఏమన్నా బెడ్ వేయాలా? లోపు అంటున్నాను ఏమంటే పోపు వచ్చింది. ఎందుకు పోతలేదు? ఆగుతుంది కాబట్టి కొన్ని నీళ్ళు ఆగినా కూడా కంచెలు ఆగుతుంది. తెలియదు ఏముందన్నా. మీ ఇంటి పైన నీళ్ళు ఆగుతుంది స్లాబ్ ఉంది, మీ ఇంటి పైన నా ఇంటి పైన స్లాబ్ ఉంది. ఇట్లా ఆగుతుందా అని అడుగుతున్నా నేను. పైన పరిస్థితి ఫోటోస్ ఉన్నాయి కదా మీ దగ్గర? పైన మొత్తం